అందరికీ నమస్తే. న్యూసెన్స్ క్రియేట్ చేయడం అంటే ఏందో తెలుసా? ఆ న్యూసెన్స్ ఎవరు క్రియేట్ చేస్తారో తెలుసా? పనిపాట లేని వాళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటారు. దానివల్ల ఇతరులకు ఇబ్బంది. అసలు ఆ న్యూసెన్స్ క్రియేట్ చేసే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా మంది మీద పడి ఏడుస్తుంటారు అనమాట. ఆ న్యూసెన్స్ మంది కోసం, వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న చాలామంది న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు, బాధ్యతగా ఉండాలి. బయట వాళ్ళు ఎవరైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి, తీసుకుపోయి లోపల పడేయాలి. కానీ ఇప్పుడు అట్లా కాదు, వీళ్ళే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రతి ఊర్లో ఒకడు ఉంటాడు, ఊసుగాడు అంటారు వాడిని. ఆడు ఏం చేస్తుంటాడంటే ప్రతి ఇంట్లో ఏమవుతుంది, ఆ ఇంట్లో ఏమవుతుంది తెలుసుకోవాలి, ఆయనకి ఏం దోస్తే అది తీసుకుపోయి ఊరంతా చెప్పాలి. ఆ ఊర్లో ఏం జరుగుతుంది ఆకునకి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఊర్లో మొత్తం పంచాలి, వేసి అందరికీ పంచాయతీ పెట్టాలి. గంతే గా ఊసుగాని పని. ఇప్పుడు అట్లాంటి ఊసుగాళ్ళు కాంగ్రెస్లో చాలామంది తయారైనారు. ఏమైందంటే కేదార్ అని ఒక సినిమా నిర్మాత దుబాయ్లో చనిపోయాడు. దుబాయ్కి ఎందుకు పోయిందంటే దుబాయ్లో మరి ఆయన బిజినెస్లు చేస్తాడని చెప్తూ ఉన్నారు. కేదార్ ఎందుకు చనిపోయిండో విచారణ జరపమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర హోంశాఖకు లేఖ రాసిండు. కేదార్ అన్నది ఆయన దుబాయ్లో చనిపోతే అక్కడ పోలీసులు పోస్ట్మార్టం చేసి ఇది అనుమానాస్పద మృతి కాదు, ఇది హార్ట్ అటాక్తో చనిపోయింది అని వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చిండ్రు. దుబాయ్లోనే ఆయన దుబాయ్లోనే ఎక్కుంటాడంట. దుబాయ్లోనే వాళ్ళ మిస్సెస్, వాళ్ళ చుట్టాలు అందరూ పార్టిసిపేట్ చేసిండ్రు. అంత్యక్రియలు కూడా పూర్తి అయిపోయినాయి. కానీ వీళ్ళకి అనుమానం ఉందంట, చామల కిరణ్ కుమార్కి అనుమానం ఉందట. ఆయన ఏం మాట్లాడిండో మీకు వీడియో చూపిస్తా. ఆ తర్వాత చాలా ఉన్నాయి అట్లాంటివి. ఆ పక్కింట్లో ఏమవుతుంది, ఈనింట్లో ఏమవుతుంది, అన్నిటికీ వీళ్ళకి అనుమానాలు వస్తాయి. వాళ్ళ భార్యలకు అనుమానాలు రావు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అనుమానాలు రావు, ఎవరికి అనుమానాలు రావు. కానీ గాంధీభవన్లో కూర్చొని వీళ్ళే గుగ్గు అంటుంటారు. ఎందుకు వీళ్ళకి అనుమానాలు వస్తున్నాయి, అసలు వీళ్ళ ఎజెండా ఏంది, అది మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు సిగ్నల్ టీవీని ఆదరిస్తున్న మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీరు ఈ వీడియో చూసినందుకు కూడా మీకు థ్యాంక్స్. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. ఆ సబ్స్క్రైబ్ అయిన బటన్ నొక్కడం ద్వారా మీకేమీ రాదు, మీకేం పోదు కూడా, కానీ మీకు వార్తలు వస్తాయి. సిగ్నల్ టీవీకి కొంచెం బలం దొరుకుతుంది. రిపోర్ట్ కొట్టే వాళ్ళకు మీరిచ్చే ఆ టానిక్, మీరిచ్చే ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ అనేది 1000 ఏనుగుల బలం. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నా. ఇక సబ్జెక్ట్లోకి పోతే, కేదార్ అనే సినిమా నిర్మాత చనిపోయాడు, దుబాయ్లో చనిపోయాడు. చనిపోయిన రోజు నుంచి స్టార్ట్ చేసిండ్రు. ఇదంతా అనుమానం ఉంది, అసలు ఆయన ఎట్లా చనిపోయాడు, ఇది కేటీఆరే ఏమైనా చేసిండా, కేటీఆర్ మీద అనుమానాలు ఉన్నాయి. వాళ్ళ భార్యకు లేవు అనుమానాలు, కేదార్ వాళ్ళ భార్యకు అనుమానాలు లేవు, కేదార్ వాళ్ళ చుట్టాలకు అనుమానాలు లేవు. అక్కడ దుబాయ్లో చనిపోతే దుబాయ్ పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసి ఏమి లేదు అని క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత చామల కిరణ్ కుమార్కి అనుమానం వచ్చింది. ఒకసారి ఆ వీడియో చూడండి. పార్టీ పెద్ద నాయకులు ఉన్న 4 నాయకులకు కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితుడు దుబాయ్లో చచ్చిపోయినప్పుడు కొంతమంది ముఖ్య నాయకులు అక్కడ ఉర్రు. మరి వీళ్ళకి అక్కడ పోవాల్సిన అవసరం ఏంది? అదే సమయంలో కేదార్ అనే వ్యక్తి ఓవర్ నైట్ ఎలా చచ్చిపోయిండు, దానికి ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణలో ఒక బాధ్యత గల సెంట్రల్ క్యాబినెట్ మినిస్టరు. నేను కిషన్ రెడ్డి గారికి ఓపెన్ లెటర్ రాస్తున్నా. కిషన్ రెడ్డికి కూడా లేఖ రాసిండు దీని మీద ఎంక్వైరీ చేయమని. దుబాయ్లో ఏమవుతుందో మీకు తెలుసు కదా. మన పోలీసుల్లాగా ఎవరు పరిపాలన, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వంత పాడరు పోలీసులు. దుబాయ్లో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ సంకలు నాకరు. దుబాయ్లో ఏమవుతుంది, ఒక అత్యాచారం జరిగిందనుకో, మన దగ్గర ఏమవుతుంది, ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? ఎవరినో అనుమానం పట్టుకొస్తారు. వాని తరపున ఎవడన్నా పెద్దోడు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ వాడు ఎవడన్నా ఫీల్డ్ దిగిండు అనుకో, వాడిని మార్చేసి ఇంకోని తీసుకొస్తారు, వీడే అత్యాచారం చేసినని అమాయకుని. అట్లాంటి సంఘటనలు కోకొల్లలు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మాట్లాంటారు ఇక్కడ పోలీసులు. దుబాయ్లో ఒక అత్యాచారం జరిగిందంటే వాడిని లేపేస్తారు అంతే. విచారణ అది ఇది ఏముండదు, వాడిని వేసేస్తుడే తలకాయ లేపేస్తారు. అది మొండె మాత్రం మిగులుతుంది. అక్కడ దొంగతనం చేసిన పెద్ద శిక్ష ఉంటుంది దుబాయ్లో. దుబాయ్ పోలీసులే క్లీన్ చిట్ ఇచ్చిర్రు. ఈ కేదార్ అనే వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చినోడు ఎట్లా చచ్చిపోతారు? నిద్రలో హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, చాలామంది చనిపోతున్నారు, డాక్టర్లు కూడా చనిపోతారు. హార్ట్ అటాక్ వచ్చిన ఎట్లా చనిపోతారు? అందరికీ చుట్టాలందరికీ చెప్పేసి నాకు హార్ట్ అటాక్ వచ్చింది, నేను చచ్చిపోతున్నా అని చెప్పేసి డమ్కి వేసి చెప్పుకుంటూ చేస్తారా? లేకపోతే మ్యాక్సిమం ఒకవేళ నిద్రలు రాకపోతే హాస్పిటల్ తీసుకుపోయే లోపో, లేకపోతే అదృష్టం ఉంటే తీసుకుపోయిన తర్వాత భూమి మీద మెతుకులు ఉంటే బతుకుతారు, అంతే కదా. దాని సిమ్టమ్స్ గుర్తుపట్టి హాస్పిటల్కి వస్తే బతుకుతారు. నిద్రలు వస్తే మనం ఏం చేయలేము, చాలామంది సిమ్టమ్ లేకుండా వస్తుంది. ఆ కేదార్ అనేది ఆయన అనుమానాస్పద మృతి కాదు. ఢిల్లీ పోలీస్, దుబాయ్ పోలీసు క్లీన్ చిట్ ఇచ్చారు. అయినా సరే చామల కిరణ్ కుమార్కి అనుమానం వచ్చింది. గాంధీభవన్లో కూర్చొని చెప్పారంటే అది కాంగ్రెస్ అనుమానం, చామల కిరణ్ కుమార్ అనుమానం కూడా కాదు. ఇంకా నాగార్జున ఇంట్లో ఎవడు విడాకులు తీసుకుంటే, సమంత విడాకులు తీసుకుంటే సమంత విడాకుల మీద కూడా వీళ్ళకే అనుమానాలు వచ్చినాయి. చూసినాం కదా మనం. కొండ సురేఖ కోటసూరు తిరుగుతుంది, ఇప్పుడు ఆమె కోటసూరు తిరుగుతుంది మాట్లాడినాక. ఎవరు మాట్లాడతారు? వాళ్ళ ఇంట్లో
సమంత ఎందుకు విడాకులు తీసుకుందో ఎవరు చెప్తారు, నేనే చెప్తా అని ఆమె ఇంకా డంగా బజాయించి మరీ మాట్లాడింది. కొండ సురేఖ గారు మినిస్టర్. ఓలా అట్లాంటి జరిగితే చెప్పడానికి నాగార్జున ఉన్నాడు, అమల ఉంది, వాళ్ళు ఇండియాలో లేరా, వాళ్ళకి హక్కులు లేవా, నోర్లు లేవా, వాళ్ళకి ఏం తెలియదా, వాళ్ళ అమాయకులా ఏమన్నా? సమంతకి ఏం తెలియదా? సమంతకు కూడా తెలియని ముచ్చట ఆమెకి తెలిసింది, కొండ సురేఖ గారికి. ఎటు తెలిసింది? ఎవ్వరు తెలియని ఉత్తగా సోషల్ మీడియాలో ఈ పార్టీ పెట్టేటివి, ఆ పార్టీ పెట్టేటివి, ఇంకో పార్టీ పెట్టేటివి సగానికి సగం ఉత్తయే ఉంటాయి. ఏ పార్టీ పెట్టినా సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడింది తప్ప మిగతా గాసిప్స్ చాలా ఉంటాయి సోషల్ మీడియాలో. నేను కనుక ఆ సోషల్ మీడియాలో వచ్చేటివి కనుక గాసిప్స్ కనుక చెప్పుకుంటూ కూర్చుంటే ఇట్లా 3 గంటలకు ఒక వార్త కాదు, నిమిషం ఒక వార్త వేయచ్చు. అన్ని డూప్లికేట్ వార్తలు ఉంటాయి దానిలో సోషల్ మీడియాలో పోతే. దానిలోకి వెళ్ళి ఒడవచ్చి జనాలకి ఏం అవసరమో నేను వార్త చెప్పే ప్రయత్నం చేస్తుంది. దానిలో ఎంత నిజం ఉంది, కనీసం 50% అయితే జనాలకి ఏమైనా అవసరం ఉందా అని. ఆ మాత్రం కూడా లేదు. కొండ సురేఖ గారికి అనుమానం వచ్చింది, సమంతకు ఎట్లా విడాకులు వచ్చినాయి, దానికి కేటీఆర్ అనుమానం, కేటీఆరే చేసిండు అని. ఇప్పుడు కోర్టులో విచారణ ఎదుర్కొంటుంది ఆమె. తర్వాత రాజలింగం అని ఈ మధ్య భూపాలపల్లిలో మర్డర్ అయ్యిండు. ఆయన కాళేశ్వరం మీద కేసు వేసిండు, ఇంకా చాలామంది మీద కేసులు వేసిండు, ఒకరి మీద కాదు. ఆ లోకల్ ఆర్డీఓ మీద కేసు వేసిండు, తర్వాత లోకల్లో ఉన్న భూమి పంచాయతీలో తలదూర్చిండు, తర్వాత ఆ భూమి పంచాయతీల నేను ఫేమస్ అయిపోయినా కేసీఆర్ మీద కేసు పెట్టిండు నేనని చెప్పేసి చెలరేగిపోయిండు. వాళ్ళు ఎవరో వచ్చి మర్డర్ చేశారు. వాళ్ళ భార్య స్వయంగా మర్డర్ జరిగిన తర్వాత ఈరోజు సాయంత్రం మర్డర్ జరిగితే రేపు పొద్దుగాల పోయి పోలీస్ స్టేషన్లో అసలు ఆ భూమి వివరాలు, ఏ భూమి విషయంలో గొడవ జరిగింది, లేకపోతే అనుమానం ఎవరి మీద ఉందో ఒక 3-4 పేర్లు రాసిస్తే దానిలోకి వెళ్ళి 2 పోలీసులకు లొంగిపోయినరు, ఇంకోరెవరో దొరికినరు, ఇంకెవరెవరో తప్పించుకున్నారు, సంథింగ్ దాని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. లాస్ట్కి లోకల్ ఎస్పీ, మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఈ భూమి గొడవల వల్ల ఇట్లా జరిగింది, మా అదుపులో నిందితులు ఉన్నారు, దీని మీద విచారణ చేస్తున్నామని ఎస్పీ ప్రకటించింది. ఎస్పీ ప్రకటించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయినారు. వచ్చి రాజలింగం మర్డరు అనుమానంగా ఉందని ఆయన మాట్లాడాడు. హోంమంత్రి మినిస్టర్ సీఎం అంటే ఎస్పీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు, ఈయననే ఎస్పీ, ఈయననే కానిస్టేబుల్, ఈయననే హోంగార్డు. ఎస్పీ ఉద్యోగం కూడా ఎస్పీ చేయకూడదా? ఇప్పుడు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, అదంతా అబద్ధమా? రేవంత్ రెడ్డి ఏం ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఉత్తగా ఆయన ప్యాలెస్లో కూర్చొని మాట్లాడితే అది నిజమా? అదే నిజమైతే ఆయన హోంమంత్రి ఇప్పటిదాకా కేసు ఎందుకు పుటప్ కాలే? ఎందుకు కేటీఆర్ని అరెస్ట్ చేయలే? లేకపోతే ఇంకెవరిని ఎందుకు అరెస్ట్ చేయలే? రాజలింగం అని చెప్పి ఇదే కేసును వాదిస్తున్న ఆయన పోయిన సంవత్సరం జూలైలో చచ్చిపోయిండు, హార్ట్ స్ట్రోక్. ఇక్కడ రాజలింగం కేసులో వాళ్ళ భార్యకి ఏం అనుమానాలు లేవు. తర్వాత వీళ్ళందరూ పోయి అట్లా కాదు, ఇట్లా చేయాలంటే ఆమె మనసు మార్చుకున్నట్టుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పుడు రియల్ కంప్లైంట్, తర్వాత ఏదంటే అది మాట్లాడింది ఆమె కూడా. ఆమె మాట్లాడిన దానిలో నిజం ఉంటే పోలీసులు విచారణ జరపవచ్చు. కానీ ఎస్పీఏ ప్రకటించారు కదా, ఆమె ఆరోపణ చేసిన తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టిండు. ఆమె మీడియాతో మాట్లాడిన తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి భూ వివాదాలు, గొడవలు, ఆయన చుట్టూన్న వ్యవహారాలు, ఆ చంపిన వాళ్ళు ఎవరు, వచ్చిన వాళ్ళు ఎవరు, లొంగిపోయిన వాళ్ళు ఎవరు, కేసు ఎవరి మీద అయింది అవన్నీ చెప్పిండు. ఎవరికి తెలియదు, రేవంత్ రెడ్డికి మాత్రమే తెలుసా ఈ విషయాలన్నీ కూడా. తర్వాత సంజీవ్ రెడ్డి వీళ్ళ అడ్వకేట్, ఆయన కూడా హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు. ఆయన కూడా చనిపోయి సంవత్సరం అవుతుంది, దగ్గర సంవత్సరం అవుతుంది, 11 నెలలు అయింది. సంజీవ్ రెడ్డికి ఫ్యామిలీ లేదా, వాళ్ళ భార్య లేరా, వాళ్ళ పిల్లలు లేరా, ఇవ్వరు లేరా వాళ్ళకు అనుమానాలు లేవు. వాళ్ళకి ఏ అనుమానాలు లేవు. అది కూడా వీళ్ళకి అనుమానం, అది కూడా రేవంత్ రెడ్డికి అనుమానం. నాకు తెలిసి రేపు రేవంత్ రెడ్డి గోర్లు తీసుకుంటుంటే పుస్తకం తెగిందనుకో, అది కూడా కేసీఆర్ చెప్పించిండు. నేను రోజు మాట్లాడుతున్నా కాబట్టి ఈ గోరు తెగింది ఆయననే కారణం అని కూడా చెప్తాడు. అర్థం కాలేదు ఎందుకో. ఎవరికో అర్చమూలలో అయినాయంట. అర్చమూలలో అయితే ఆ పక్కన చికెన్ షాప్ మీద వేసినట్ట. వాడు ఏం చికెన్ వేసిండో ఆ చికెన్ తినేందుకే అర్చమూలలో అయినాయని. నువ్వు చికెన్ ఏడ తిన్నా అర్చమూలలో అయితే ఎక్కువ తింటే ఆ షాప్ వచ్చినా అవుతాయి, ఈ షాప్ వచ్చినా అవుతాయి. రేవంత్ రెడ్డిది అర్చమూలలో వచ్చిన నొప్పిలాగా అనిపిస్తుంది. దానికి మంది వేసుకుంటే పోతుంది, కానీ మంది వేసుకోకుండా ఇవి ఆ షాపు చికెన్ తినేందుకే వచ్చినాయని చెప్తున్నాడు. సేమ్ ఇది కూడా అదే. ఇట్లా అసలు పొంతన లేని వ్యవహారాలు, న్యూస్ సెన్స్ అంటున్నాను నేను. అందుకే న్యూస్ సెన్స్. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? చామల కిరణకుమార్ అయినా గాంధీమూలలో ప్రెస్ మీట్ పెడితే ఏం చెప్పాలి? మేము సెంట్రల్కి వెళ్ళి ఇవన్నీ తెచ్చినాం, ఇవి ప్రజలకు ఇస్తున్నాం, లేకపోతే మేము ఇది చేస్తున్నాం, దీనికి ఆయన ఎవరు అడ్డుపడుతున్నారు, లేకపోతే మాది గవర్నమెంట్ రాష్ట్రంలో మేము ప్రజల కోసం ఇన్ని పథకాలు అమలు చేస్తున్నాం, లేకపోతే పలానా నల్గొండల రైతులు నీళ్లు లేక పొలాలు ఎండబెడుతున్నారు. ఆయన భువనగిరి ఎంపీ, ఆయన పరిధిలోనే చామల కిరణకుమార్ పరిధిలోనే చాలా వరకు
నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి, మొత్తం పశువులు మేపుతుర్రు వరి పొలాలు. దాని గురించి మాట్లాడాలి. మాకు నీళ్లు కావాలి, మా రైతులకు ఏం చేయాలి, ఎవరిస్తారు మాకు నీళ్లు, మాకు నీళ్ళు అక్కడి నుంచి ఇవ్వండి వస్తాయి, అది కదా మాట్లాడాల్సింది. ఈ న్యూసెన్స్ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. న్యూసెన్స్ ఎందుకు న్యూసెన్స్ అంటున్నారంటే, ఒకవేళ వీళ్ళు చెప్తున్నట్లుగా నిజాలే ఉన్నాయనుకుందాం, ఈ మూడు అయితే మీ పరిధిలో ఉన్నాయి కదా, సరే ఇది దుబాయ్లో చనిపోయింది కాబట్టి నువ్వు కిషన్ రెడ్డికి లేఖ రాసినావు మంచిదే, ఈ మూడు మీ పరిధిలో ఉన్నాయి కదా, ఎందుకు కేసు బుక్ చేయలేదు? మీరు వచ్చి 15 నెలలు దాటి 16 నెలలు నడుస్తుంది, హోంమంత్రి మీ చేతుల్లోనే ఉంది కదా, లాఠీ మీరే పట్టుకున్నారు కదా, రేవంత్ రెడ్డి గారి చేతుల్లోనే ఉంది కదా, చామల కిరణ్ కుమార్ గారు, మీరు ఎందుకు కేసు పెట్టలేదు? ఇది జనాలకి ఏమవసరం? మీరు మాట్లాడే న్యూసెన్స్, మీరు న్యూసెన్స్ ఎంపీయా, భువనగిరి ఎంపీయా? ఓ న్యూసెన్స్ మినిస్టర్ జమ అవుతారు, ఓ న్యూసెన్స్ ఎంపీ, ఓ న్యూసెన్స్ సీఎం. అసలు తెలంగాణను మొత్తం న్యూసెన్స్ తెలంగాణ చేస్తారా? మీరు విచారణ జరుపుకోండి, ఏం మీ చేతుల్లో ఉన్నది కదా, పోలీసులు మీరు చెప్పినట్టు ఉంటారు కదా, ఇప్పుడు పోలీసు వాళ్ళంతా మీ చేతుల్లో ఉన్నారు కదా, మీరు ఏమంటే చేపిస్తున్నారు, కేసులు పెట్టిస్తున్నారు, అరెస్టులు చేపిస్తున్నారు, అన్నీ చేపిస్తున్నారు కదా, ఇక్కడ మాత్రం మీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు లేదు? ఇక్కడ మాత్రం ఎందుకు కేసులు బుక్ చేస్తలేరు? ఇక్కడ మాత్రం ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మరి మీరు ఆరోపణ చేసిన వాళ్ళని దానిలో కించిత్ ఉన్నా కూడా పోలీసు వాళ్ళు కేసు బుక్ చేస్తారు. వీళ్ళు చెప్పకుండా పోలీసుల డ్యూటీ అది, కేసు బుక్ చేస్తారు, చేసి విచారణ చేస్తారు. ఇప్పుడు కేటీఆర్ మీద ఒక కేసు పెట్టిండ్రు తెలుసు కదా, ఈ కార్ రేస్ అని కేసు బుక్ చేసినారు, వాళ్ళని విచారించడు, వీళ్ళని విచారించడు, పేపర్లు హడావిడి, కొన్ని ఛానళ్లకు కొన్ని పేపర్లకు పనికి ఉపాధి హామీ కింద, పనికి ఆహారం కింద వాళ్ళకు పని కల్పించడం, పేపర్లు రాయించడం, టీవీలో వేయించడం. ఏమైంది? ఎక్కడ పోయింది ఆ కేసు? ఎలక్ట్రిసిటీ ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ మీద రిపోర్ట్ ఇచ్చి దాదాపు 4 నెలలు అయింది రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి. ఇప్పటిదాకా ఏమైంది? మరి దానిలో అక్రమాలు జరిగితే ప్రజల సొమ్ము కదా, రేవంత్ రెడ్డి తాత సొమ్ము, రేవంత్ రెడ్డి అక్క సొమ్ము కాదు కదా, అది ప్రజల సొమ్ము. కేసులు ఎందుకు పెట్టలేదు ఇప్పటిదాకా? అందుకే అంటున్నా, ఇవన్నీ న్యూసెన్స్ మాటలు. న్యూసెన్స్ వాళ్ళ మీద న్యూసెన్స్ కేసులు పెట్టారు. అసలు పోలీసు వాళ్ళు వీళ్ళ న్యూసెన్స్ కేసులు పెట్టి లోపల వెళ్ళి తీసుకుపోయి అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. ఏదో ఉత్తగా ఆరోపణ చేయడం. ఈరోజు మంచిగా మాట్లాడాను కదా, సాయంత్రం కలుసుకొని రేవంత్ రెడ్డికి పోయి ఇలా మస్తు ప్రెస్ మీట్ పెట్టినా గాంధీ భవన్లో, ఇట్లా వేసేసిన, దానిలో నిజం ఉందా అబద్ధం ఉందా, నువ్వు ఒక్కడే అబద్ధం ఆడినావన్నా, నేను 4 అబద్ధాలు ఆడినా అంటే ఇంకోటి వచ్చి నేను 5 అబద్ధాలు ఆడినా, ఈయనకన్నా గ్రేట్ నేనే. ఇది వాళ్ళ రిపోర్టు. సాయంత్రానికి అబద్ధాల రిపోర్ట్ ఒకటి తయారు చేసుకుంటారట వాళ్ళు. గాంధీ భవన్లో చర్చ ఇది. గాంధీ భవన్లో రెగ్యులర్గా ప్రెస్ మీట్లు గతంలో ఇన్న వాళ్ళు, ఇప్పుడు ఇన్న వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏంది వీళ్ళంతా ఏదో కలుదుకునంలో కూర్చొని మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు. కలుదుకునంలో కూర్చొని పొద్దువని మాటలు గవే ఉంటాయి. కలుదుకునంలో బార్లలో ఏముంటాయి? ఓ పెగ్గు పడ్డాక 2 పెగ్గులు పడ్డాక మంది గురించి ముచ్చట్లు ఉంటాయి. కలుదుకునంలో అయితే పర్టికులర్గా ఇవే ముచ్చట్లు ఉంటాయి. గాంధీ భవన్ ఒక కళ్ళు దుకాణం చేస్తున్నారు. గాంధీ అని పేరు తీసేసి వేరే పేరు పెట్టుకోండి, ఆయన పేరు ఎందుకు ఖరాబ్ చేస్తారు? ఎనీవే, ఈ న్యూసెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? జనాలకి ఏం అవసరం? మీ న్యూసెన్స్ను ఎందుకు జనాల మీద రుద్దుతున్నారు? ఆ మీడియా కన్నా కొద్దిగా సిగ్గు శరం ఉండాలి. ఆ న్యూసెన్స్ను ఎందుకు పట్టించుకుంటారో అర్థం కాలే. అడగొచ్చు కదా అక్కడ కూర్చున్న వాళ్ళు, లేకపోతే మీడియాను, అసలు ఏం మాట్లాడుతున్నావా నువ్వు? నీదే స్టేషన్ నీదే, ఎస్ఐ మీ ఓడే, సిఐ మీ ఓడే, ఏసీబీలు మీ వాళ్ళే, డీసీబీలు మీ వాళ్ళే, మీరు మీకు కావాల్సిన వాళ్ళను మీ పోలీస్ స్టేషన్లకు ట్రాన్స్ఫర్లు చేసుకున్నారు. మాకు తెలియదా? మీరు మీ పోలీస్ స్టేషన్లకు తెచ్చుకోలేదా? నాకు ఈ మధ్య ఒక ఆయన చెప్తున్నాడు, చాలా జరిగినాయి. ఒకటి చెప్తున్నాడు, మంచాల యాచారం 2 మండలాలు, మంచాలకు యాచారం చాలా డిస్టెన్స్ దగ్గర, బిలో 10 కిలోమీటర్స్ అటు ఇటు. మంచాల ఊరాయనకు యాచారం సిఐ ఇచ్చిండు. ఇంకా పొద్దుగాలు వేస్తే ఏముంటుంది, ఇక్కడ దందాలు అక్కడ, అక్కడ దందాలు ఇక్కడ. మళ్ళా సిఐ వాళ్ళ అన్న ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ, మంచాల మాజీ ఎంపీటీసీ. ఇంకెట్లుంటుంది? కాంగ్రెస్ ఎంపీటీసీ. పోలీసు వాళ్ళకు డ్యూటీస్ అట్లా ఇస్తున్నారు. అంటే మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పించుకున్నాడు. ఇట్లా ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళని సీఏలను, ఎస్ఐలను ట్రాన్స్ఫర్ చేయించుకొని చెప్పు చేతులు పెట్టుకున్నారు కదా, ఎంక్వైరీ చేయించుకోవచ్చు కదా. ఈ న్యూసెన్స్ పెట్టుకొని మీ మైండ్లు ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.